అమ్మ వాళ్ళైతే నిన్నొచ్చారు కదండీ! వచ్చేసరికి సాయంత్రం 5 అయిపోయింది. ఇంక ఈ రోజైతే బయలుదేరైతే ఊరికెళ్ళిపోతున్నారు. వాళ్ళొచ్చిన పనైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎందుకొచ్చారనేది నేను మీకు చెప్పాను కదా! నాకు గోల్డ్ కనిపించలేదు. అది వెతకడానికి వచ్చారని చెప్పి. నిజంగా చెప్తున్నానబ్బా! ఇలాంటి విషయాల మీద కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు చెప్పేంత వరకే కూడా నాకు తెలీదు. నా గోల్డ్ కనిపించలేదని చెప్పాను కదా! కొంతమంది అంత పెద్ద బాక్స్ కనిపించలేదా? నమ్మేలాగా లేదు. కంటెంట్ కోసం చూస్తున్నావు అని చెప్పేసి అన్నారు. నిజం చెప్తున్నా నేను 6 ఏళ్ల నుంచి యూట్యూబ్ లో ఉన్నానండి. కంటెంట్ కోసం మాత్రమే వీడియోస్ చేసే టైప్ అయితే నేను కాదు. ఏదైనా టైటిల్స్ కానీ ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉండటానికి చూసుకుంటానే తప్ప కంటెంట్ కోసం అని యాక్టింగ్ చేసేసి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చూపించే టైప్ అయితే నేను కాదు. ఒకవేళ నాది అలాంటి మైండ్ సెట్ అయితే 6 ఏళ్ల నుంచి నేను యూట్యూబ్లో అయితే ఉండేదాన్ని కాదండి. ఒక వీడియోకి మహా అయితే 500 600 1000 లోపు వస్తాయి. అదే నేను 2 మిషన్స్ మీద 2 వర్క్స్ పెట్టుకుంటే నాకు చాలా ఎక్కువ మనీ వస్తుంది వాటికంటే కూడా. నాకు బిజినెస్ కూడా ఎక్స్ట్రా ఉందండి. ఓన్లీ యూట్యూబ్ మీదే నేను ఆధారపడట్లేదు. బట్ జరిగింది అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రీచ్ ఉంటుంది అని చెప్పేసి క్యాజువల్గా అన్ని వ్లాగ్స్ లాగానే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా అమ్మ ఊరెళ్తుంది కదండి, రసం పెట్టేసి చికెన్ ఫ్రై చేసి అయితే వెళ్తుంది. నిన్న గోల్డ్ దొరికింది అన్న ఆనందంలో చికెన్ తెప్పించాను నైట్. ఇంకా ఆ టెన్షన్లో అందులోనూ మార్నింగ్ నుంచి నేను ఫుడ్ తినలేదు కదండి. వీడియో ఇల్లు అవి చూపించుంటే పరిస్థితి మీకు అర్థమయ్యేది. బట్ ఆ గోల్డ్ దొరికిన వెంటనే ఆనందపడడానికి సరిపోయింది, దొరకక ముందు టెన్షన్ పడడానికి సరిపోయింది. ఇంకా అంతా సర్దేసుకున్న అమ్మ నేను నైట్ 11 వరకు మెయిల్. 6 ఏళ్ళైన యూట్యూబ్ జర్నీలో నన్ను చాలా మంది ఒక సిస్టర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. అది నా రియాలిటీ.